Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we praise you and adore you for giving us this time to sit before you. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. To hear your word నీ వాక్యమును వినిపింపజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. and to rectify ourselves before you. మీ ఎదుట మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. Help us to fill our minds with a heart of thanksgiving. మా హృదయాలను కృతజ్ఞత బుద్ధితో నింపుకోవడానికి మాకు సహాయం చేయండి. Touch us, Lord. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Let your spirit work in us. మీ ఆత్మ మాలో పని చేయనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. This is the time you must prepare for the Lord's coming. ఇదే సమయము మీరు దేవుని రాక కొరకు సిద్ధపడవలసినటువంటిది. What I must do after hearing the word of God? దేవుని వాక్యం విన్న తర్వాత నేను ఏం చేయాలి? How should I prepare? ఏ రీతిగా సిద్ధపడాలి? Because the Lord's second coming is nearer. ఎందుకనగా ఆయన రెండవ రాకడ అనేది సమీపంగా ఉంది. It's not an easy thing to get out of his hand at that time. ఆయన చేతి నుంచి తప్పించుకొనుట అనేది అది అంత సులభమైన విషయము ఎంత మాత్రం కాదు. You must set your heart. నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. What word God wants to give me? దేవుడు నాకు ఏ మాట ఇవ్వాలనుకుంటున్నాడు? These days God is asking us to prepare our hearts. ఈ దినాల్లో దేవుడు మన హృదయాలను సిద్ధపరచుకోమని సెలవిస్తున్నారు. What must we do and what word you have to think and meditate? మరి మనం ఏం చేయాలి, ఏం ధ్యానించాలి, ఏ వాక్కును తీసుకోవాలి, ఎలా ధ్యానించాలి అనేది One చూడాలి. thing is real, his coming is certain. ఒకటి మాత్రము అది ఖచ్చితము, ఏంటంటే ఆయన రెండవ రాకడ అయితే ఉన్నది. It is terrible thing అది భయంకరమైనది. for the people who have prepared their hearts well. It is a joyful thing. ఎవరైతే తమ హృదయాలను సిద్ధపరచుకొని ఉన్నారో అట్టి వారికి అది ఎంతో సంతోషకరమైన సమయము. They will even receive the Lord joyfully. వారు మరి దేవుణ్ణి ఎంతో సంతోషంగా వారు ఆహ్వానిస్తారు. They will say, "Come, Lord, come." వారు రండి ప్రభువా రండి అని ధైర్యంతో చెప్పగలుగుతారు. How can you say like that? మరి నీవు ఏ రీతిగా చెప్పగలుగుతావు అలా? Because you are prepared. ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు సిద్ధపడి ఉన్నావు. If you are not prepared, ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉండకపోతే you cannot pray that prayer, "Come, Lord, come." నీవు అలాంటి ప్రార్థన చేయలేవు, ప్రభువా రండి అనేటువంటి ప్రార్థన చేయలేవు. You have fear, "Lord, I am not ready." ఎందుకంటే నీకు భయం ఉంటుంది, నేను సిద్ధంగా లేను కదా అని. You will say, "Lord, come afterwards." అప్పుడు నువ్వేమంటావు? ప్రభువా తర్వాత రండి లేదా ఇంకా కొంత సమయం ఇవ్వండి అని. Not today, అంతేగాని ఈరోజు కాదు, next week. మరి వచ్చే వారం. You will become such a blind man. అలాంటి గ్రుడ్డి వ్యక్తిగా నువ్వు అవుతావు. Don't become a blind man ఆ రీతిగా గ్రుడ్డివాడవుగా అవ్వవద్దు, or a deaf man. లేదా ఒక చెవిటివాడిగా అవ్వద్దు. Because though you hear the word of God, nothing is entering into your mind. ఎందుకంటే నువ్వు ఏది విన్నా కూడా వాక్యం మాత్రం నీ అంతరంగంలోనికి ప్రవేశించట్లేదు. So if you are a deaf person, నీవు ఒకవేళ చెవిటి వ్యక్తివైతే, somebody says there is snake behind you, అప్పుడు ఎవరైనా ఒకవేళ మీకు నీ వెనకాల పాము ఉంది అని చెప్పారనుకోండి, you do not know. నీకు ఆ విషయమే అర్థం అవ్వదు, తెలియదు. But if you are not deaf, ఒకవేళ నువ్వు చెవిటివాడు కానట్టయితే you immediately you respond to it, you run away from that place ఆ and leave that మాటకు place. వెంటనే ఆ మాటకు నువ్వు స్పందించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతావు. Or you take some action to kill it. లేదా ఆ పామును చంపడానికి ఏదో ఒక పని అయితే చేస్తావు. But spiritually you are a dead person. కానీ చూస్తే ఆత్మీయంగా నీవు ఒక చెవిటి వ్యక్తిగానే ఉన్నావు. Why? We all know that Jesus is coming. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు రానై ఉన్నారు అని. Jesus said about his coming and so on. How we have to be ready. మరి యేసుక్రీస్తు తన రాక గూర్చి ఏమని చెప్పారు, ఎలా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. Why you are not ready? You are not keeping yourself ready. ఎందుకు నిన్ను నీవు సిద్ధంగా ఉంచుకోలేకపోతున్నావు? You have become a dead person. నీవు ఒక చచ్చిన వ్యక్తిగా అయ్యావు గనుక. You have become a deaf person. నీవు ఒక చెవిటి వ్యక్తిగా అయ్యావు గనుక. By not allowing the word of God to enter into you.
నీలోనికి దేవుని మాటలు ఏవి కూడా అనుమతించనటువంటి పరిస్థితితో ఉన్నావు. Closing your heart. నీవు నీ హృదయాన్ని మూసి ఉంచుతున్నావు. You are behaving as though he is not coming. I don't know the word of God. ఆయన ఏమి రావట్లేదులే, నాకు వాక్యం కూడా ఏం తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. Are you pretending or really you do not know? మీరు నటిస్తున్నారా లేకపోతే నిజంగానే మీకు తెలియట్లేదా? So let us turn to Matthew 25th chapter. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాము. And verse 31. 31వ వచనము. On that day the Son of Man comes in glory with all his holy angels. He will sit on the throne of glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండును. The next verse, all nations will be gathered. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. And like a shepherd he will divide the sheep from the goats. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, he will set the sheep on his right hand. ఆయన తన కుడి వైపున గొర్రెలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు. By his left hand the goats. ఎడమ వైపున మేకలను నిలవబెడతా ఉన్నారు. So you know that story. కాబట్టి ఆ తర్వాత విషయాలన్నీ మనకు తెలుసు. It's not a story at all. అది కథ ఎంత మాత్రం కాదు. Whatever the Bible says, it is true only. బైబిల్ ఏ విషయాలు చెప్తా ఉన్నాయో అవి కేవలం సత్యము. You must read the word of God as though you are watching everything that instant clearly. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మీరు చూస్తున్నామా అన్నంత స్పష్టంగా చదువుతూ ఉండాలి. Then the king says, అప్పుడు రాజు అంటా ఉన్నాడు to the people on the right hand, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, come ye blessed of my father and inherit what blessing the Lord has for you. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Will you be on his right hand as sheep? మరి నీవు ఆ గొర్రెలలో లేదా ఆయన కుడి వైపున ఉండబోతున్నావా? Have you become like a sheep? నీవు ఒక గొర్రె వలె అయ్యావా? Or still hardening your heart? లేదా ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకొని ఉన్నావా? What is making you to harden your heart? నీ హృదయం కఠినపరచుకోవడానికి గల కారణం ఏంటి? Your sin is making your heart to become hard. నీ పాపము నీ హృదయం కఠినం కావడానికి కారణంగా ఉంది. You know that you may lose what you have to inherit. నీవు ఏది స్వతంత్రించుకోవాలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు అనే విషయం గ్రహించాలి. You will lose the eternal peace. నీవు నిత్యత్వము లేకపోతే ఆ నిత్యమైన సమాధానాన్ని నువ్వు కోల్పోబోతున్నావు. You know you will land in hellfire. నీవు నరకాగ్నిలో దిగబోతున్నావు. Always you will be tortured there. అప్పుడు అన్ని వేళలా శ్రమ పెట్టబడతావు అక్కడ. What is the use of knowing there in the hellfire? మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? Is it your ignorance or you are a mad person? మరి అది నీ నిర్లక్ష్యతనా లేదా నీ అవివేకమా వెర్రితనమా? You know pretty well. నీకు అది బాగుగా తెలుసు. You are reading the word of God. నీవు దేవుని వాక్యం చదువుతూ ఉన్నావు. You are hearing the word of God. దేవుని వాక్యం వింటూ ఉన్నావు. When you know that sin has entered into you and you are retaining that sin, పాపము నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది, అది నీలోనే ఉంది అని తెలిసినప్పుడు with all your heart you are loving sin. నీ హృదయం అంతటితో ఆ పాపాన్ని ప్రేమిస్తున్నావు. With all your heart you want to retain in sin, remain in sin. నీ హృదయం అంతటితో ఆ పాపములోనే ఉండాలి, దానితో నివసించాలని చూస్తూ ఉన్నావు. You want to lose heaven. నీవు పరలోకం కోల్పోవడానికి ఇష్టపడుతున్నావు. What is it? అదేంటి? What is this madness? అలాంటి అవివేకం ఏంటి? Has the devil taken hold of you so strongly? సాతాను అంత బలంగా నిన్ను పట్టి బంధించాడా? Has the devil gripped your heart so strongly? సాతాను నీ హృదయాన్ని అంత గట్టిగా మరి పట్టేసుకున్నాడా? By knowing everything, అన్ని తెలిసినప్పటికీ కూడా, by knowing what is salvation and so on, రక్షణ అంటే ఏంటి, ఆ తర్వాత ఏంటి అని అన్ని తెలిసి కూడా how can you love sin? మరి పాపాన్ని ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నావు? Are you ignorant? నీవు నిర్లక్ష్యతతో ఉంటున్నావా? Are you a mad person? అవివేకంగా Are ఉన్నావా? a foolish person? లేదా నువ్వు వెర్రివాడవా? That's why I want you to study Matthew 25th chapter and 24th and 25th chapter
and Luke chapter 21. కాబట్టే నేను మత్తయి సువార్త 24, 25, లూకా సువార్త 21వ అధ్యాయాలు మీరు చదువుకోవాలని చెప్తూ ఉంటాను. And also in 25th chapter we know about the 10 virgins. అదే రీతిగా మనకి 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గూర్చి ఉన్నది. 5 foolish virgins and 5 wise virgins. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. They know that the Lord comes to them. వారికి తెలుసు దేవుడు రాబోతున్నాడు వారి దగ్గరికి అని. That parable he told that they may understand properly. వారు సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్న ఆశతో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు. What is the difference? ఏంటి మరి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం? Foolish virgins and wise virgins. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. Wise virgins, they took oil with them. బుద్ధి గల కన్యకలు తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. They thought that they will escape and suddenly they will go with the bridegroom into the house of the feast. వారు ఖచ్చితంగా పెండ్లి కుమారుడితో పాటు విందు జరుగు స్థలంలోనికి వెళ్తాము అని ఆశించారు. So what madness it is. అది ఎంత అవివేకము మరి బుద్ధి లేని కన్యకలది. Ignorance and foolishness. నిర్లక్ష్యత అనేది అవివేకాన్ని కలిగి ఉంటుంది. Alike they were appearing alike, both of them. ఆ ఇద్దరు కూడా బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఇద్దరు ఒకే రీతిగా కనబడతా ఉన్నారు. They are appearing with those lamps. వారందరూ కూడా దివిటీలు పట్టుకొనే కనబడుతున్నారు. People when they look at them, మరి ప్రజలు వారిని చూసినప్పుడు what they will think? వారు ఏమని తలస్తారు? All these 10 virgins are going. ఈ 10 మంది కూడా వెళ్తున్నారులే They అనుకుంటారు. left the world. వీరందరూ కూడా లోకమును విడిచిపెట్టారు అనే తలస్తారు. There is Bible in their hands. వారి చేతుల్లో బైబిల్ ఉంది కదా. They are going to the prayer meetings. వారు కూటములకు వెళ్తున్నారు కదా. They are going to the worship centers. వారు ఆరాధన స్థలాలకు వెళ్తున్నారు. They are attending the fasting prayers also. ఉపవాస ప్రార్థనలు సైతము వీరు హాజరవుతూ ఉన్నారు. So everything is okay. కాబట్టి అంత బాగానే ఉంది. But the real thing is, కానీ నిజానికి వచ్చినప్పుడు these wise virgins, they are carrying a vessel. They are carrying a can with the oil. ఈ బుద్ధి గల కన్యకలు తమతో పాటు ఒక పాత్ర ఉంచుకొని దాంట్లో నూనెను సైతం వారు తీసుకొని పోతున్నారు. And already there is oil in all the 10 lamps. ఆ 10 మంది కన్యకల దివిటీల్లో అది వరకే నూనె ఉన్నది. The Lord waited until the oil of the 5 foolish virgins are finished. కానీ ప్రభువు ఆ దివిటీల్లో ఉంచబడినటువంటి నూనె తగ్గిపోయేంత వరకు ఆలస్యం చేశారు. Waited and waited and waited. అంతగా ఆలస్యం ఇంకా చేస్తూ వచ్చారు. So he came in the midnight. ఆయన అర్ధరాత్రి సమయంలో When వచ్చారు. they were not watchful. వారు మెలకుగా లేని సమయంలో వచ్చారు. So like that he'll catch hold of you. ఆ రీతిగా ఆయన నిన్ను పట్టబోతున్నాడు. There is some oil in your lamp. నీ దివిటీలో కొంత నూనె ఉన్నది. And you are thinking the Lord will come నీవు ప్రభు వస్తాడు అని తలస్తూ ఉన్నావు. and take me to heaven. వచ్చి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. But the Lord is more wiser than you. కానీ దేవుడు నీకంటే కూడా జ్ఞానవంతుడు. The bridegroom, the Lord Jesus is more wiser than you. మరి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీకంటే కూడా జ్ఞానవంతుడు. He will catch hold of you in your foolishness. ఆయన నీ అవివేకములో నిన్ను పట్టబోతున్నాడు. In your ignorance. నీ నిర్లక్ష్యతలో, In your indifference. నీ యొక్క లెక్కలేని తత్వంలో. They must have seen the cans, the vessels in the hands of the wise women. వారు ఒకవేళ చూసి ఉండొచ్చు ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల చేతిల్లో దివిటీలు ఉన్నాయి, పాత్రలు కూడా సిద్ధలు ఉన్నాయి అని. Those foolish women, they will be discussing. కాబట్టి ఈ బుద్ధి లేని వారు వారిలో వారు సంభాషించుకొని ఉండొచ్చు. God is a loving God. దేవుడు ప్రేమించే దేవుడు. He blesses us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. But these wise women, they are foolish. కానీ ఈ బుద్ధిగల కన్యకలు వారు అవివేకులుగా ఉన్నారు. Why should they both their hands be used? 2 చేతులు ఎందుకు పనిచేయాలి, లేదా 2 చేతుల్లో ఏదో ఒకటి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? God has given us wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు అని వారు తలస్తున్నారు. But the wisdom of the devil. కానీ ఆ బుద్ధి లేని కన్యకలకున్న జ్ఞానం అంతా కూడా సాతాను జ్ఞానమే.
That's how the devil is working in you. ఆ రీతిగా సాతాను నీలో పనిచేస్తున్నాడు. The devil is deceiving you. సాతాను నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. We have to enjoy our lives in these days, in this earth. మనము ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను సంతోషంగా ఉంచుకోవాలి. We have to get this and we have to get that. మనం ఇది పొందుకోవాలి, లేదా ఇంకేదో సంపాదించుకోవాలి. We have to enjoy our life. మన జీవితాలని ఎంజాయ్ చేయాలి. Why should we carry with one hand? ఎందుకు ఒక్క చేత్తోనే మనము తీసుకెళ్ళాలి? Already we have a lamp in one hand. మనకు ఇది వరకే ఒక దీపం అయితే ఉన్నది కదా, ఒక దివిటి ఉన్నది కదా. We can work hard and earn more money. మనము ఇంకా ఎక్కువగా పని చేసి ఇంకా ఎక్కువగా We సంపాదించుకోవాలి. can get some gold. కొంత బంగారం సంపాదించుకోవాలి. We can treasure it. మనం దాన్ని దాచి ఉంచుకోవచ్చు, Yeah. సంపాదనని. So we don't know what problem will come afterwards. కాబట్టి ఆ తర్వాత మరి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి మనకు తెలియదు We have కనుక to get our girls married. మనము మన పిల్లలకు, మన అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయాలి. We must treasure something or other like gold and so on. కాబట్టి వారి కొరకు బంగారము లేదా ఇంకా మరి ఏదైనా Or దాచి some ఉంచాలి, lands. లేదా భూములను సంపాదించి పెట్టాలి. Well, let us keep our money at the bank. కాబట్టి దాని కొరకు మన డబ్బంతా కూడా బ్యాంకులలో పెడదాం. So your one hand is with lamp నీ ఒక్క చేయి ఒక దీపాన్ని పట్టుకొని ఉంటే and other hand is working your worldly work. మరొక చేతితో నీ యొక్క లోకానుసారమైనటువంటి కార్యములన్నీ కూడా జరిగిస్తా ఉన్నావు. That's why you don't want to come into the work of God. అందుకొరకే నీవు దేవుని పనిలోనికి రాలేకపోతా You ఉన్నావు. don't want to become a disciple. నీవు శిష్యుడు కావాలి అని It's కోరుకోవచ్చు. all right, I have accepted Jesus Christ. నేను యేసుని అంగీకరించానా సరిపోతుంది. I am coming to these meetings. నేను కూటాలకు కూడా వస్తున్నాను. I am not stopping at home. నేనేమి ఇంట్లోనే ఆగిపోలేదు కదా. I am doing something. నేను ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. With another hand I am working hard. మరొక చేతితో నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను. But you are disobeying the word of God. కానీ మీరు దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తున్నారు. You are not obeying the word of God. మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించడం లేదు. And Jesus said, మరి అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు, make all people disciples. సమస్త మనుషులను శిష్యులుగా సిద్ధపరచండి. Unless you become a disciple, నీవు శిష్యుడిగా అవ్వని how can you పక్షంలో make other person a disciple? ఇతరులను ఏ రీతిగా ఒక శిష్యుడిగా మార్చగలుగుతావు? You are so hard in your mind and soul and body. నీ హృదయంలో, నీ ఆత్మలో, నీ యొక్క శరీరంలో నువ్వు ఎంతో కఠినమైన వ్యక్తిగా You don't ఉంటున్నావు. want to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత You చూపించడం నీకు don't ఇష్టం want to లేదు. become a disciple. నీవు శిష్యుడిగా మారడానికి You ఇష్టం లేదు. don't want to leave your job. నీవు నీ ఉద్యోగమును విడిచిపెట్టాలని You don't ఇష్టపడవు. want to leave your work. నీ పనిని విడిచిపెట్టవు. You are doing your own will. నీ స్వంత చిత్తమును నువ్వు జరిగిస్తూ You వెళ్తావు. are not even asking God, what is my heart condition? ప్రభా, నా హృదయ పరిస్థితి ఏంటి అని కనీసం దేవుణ్ణి అడగవు. You are always giving some excuses. అన్ని వేళలా ఏదో ఒక సాకులు చెప్తూ They are ఉంటావు. lame excuses. అవన్నీ కూడా కుంటి సాకులు. You know what the Lord said మీకు తెలుసు అప్పుడు ప్రభువు ఏమన్నారు అని. in Matthew 6 chapter 33rd verse. Jesus said, seek ye first the kingdom of God. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి అంటున్నారు. You are not keeping the kingdom of God first in your life. కానీ మీ జీవితాల్లో మీరు దేవుని రాజ్యాన్ని మొట్టమొదటగా పెట్టట్లేదు. The wonders and miracles you will see in the kingdom of God. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మీరు దేవుని రాజ్యంలో You చూడగలుగుతారు. don't want to enjoy the wonders in this world. కానీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఆశ్చర్యములను చూసి సంతోషించాలని మీరు కోరరు. He said, look at the birds. ఆయన పక్షులను చూడమంటున్నారు, Look at the flowers. పువ్వులను You చూడమంటున్నారు. are not looking at them. కానీ వీరు వాటిని చూడడం లేదు. You are bypassing them. మీరు వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. Though here you hear the music of the birds, మీరు పక్షుల యొక్క సంగీతాన్ని విన్నప్పటికీ కూడా you are not caring. మీరు దాన్ని ఎంత మాత్రం లెక్క చేయట్లేదు. Jesus said, look at them. కానీ యేసుక్రీస్తు వాటిని చూడుడి Your అంటున్నారు. heavenly Father is feeding them. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. And there are crores and millions and billions of birds are there. మరి చూసినట్లయితే ఎన్నో కోట్ల కొలదిగా పక్షులు ఉంటా ఉన్నాయి. And God is feeding them. దేవుడు వాటిని పోషిస్తున్నాడు. In the whole world, how many millions of birds are there? ఈ ప్రపంచం అంతటా మరి ఎన్నో కోట్ల పక్షులు ఉంటాయి. How the heavenly Father is feeding them. మరి పరలోకపు తండ్రి ఏ రీతిగా వాటిని పోషిస్తున్నాడు. And God is feeding us also here. అదే రీతిగా దేవుడు ఇక్కడ మనల్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. You are thinking, if you leave the job,
మీరు ఒకవేళ మేము ఉద్యోగాన్ని వదిలిపెడితే గనక who can feed us? ఎవరు మమ్మల్ని పోషిస్తారు? Who can feed our children? మా పిల్లల్ని ఎవరు పోషిస్తారు? There is no faith at all in you. ఆ రీతిగా అనుకుంటున్నారంటే మీలో విశ్వాసం ఎంత మాత్రం లేదు అని అర్థం. When Jesus comes into this world, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు can he see faith in the people? మరి ప్రజలలో విశ్వాసమును ఆయన చూడగలుగుతాడా? So there is no faith in you. ఎలాంటి విశ్వాసం నీలో లేదు. If you have faith, God will be pleased. నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. Without faith, you cannot please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు. You are always thinking about money, 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 money. అన్ని వేళలా నీవు డబ్బు గురించి మాత్రమే తలస్తూ ఉన్నావు. What can you do without money? డబ్బు లేకుండా ఏం చేయగలుగుతాం? What will people think of me? ప్రజలు ఏమనుకుంటారు? They will think I am a poor fellow. నేను ఒక బీద వ్యక్తిని అనుకుంటారు కదా. When there is strength in me, నాలో శక్తి ఉన్నప్పుడు what is wrong in that? నేను సంపాదించడంలో తప్పేముంది? Why you are not preparing your heart to exercise faith? Always you must ask God, Lord, is there faith in me? అన్ని వేళలా మీరు ప్రశ్నించగలగాలి, ప్రభా నాలో విశ్వాసం ఉందా? Am I exercising faith? నేను విశ్వాసాన్ని అలవర్చుకోగలుగుతున్నానా? You question yourself whether there is faith in you or not. ఆ రీతిగా మరి మీలో విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. You think I have 3 or 4 daughters or 3 daughters, 2 daughters. మీరు అనుకోవచ్చు నాకు 2 లేదా 3 కుమార్తెలు ఉన్నారు. I have a weak God, I have a poor God. నేను ఒక బలహీనమైన దేవుణ్ణి కలిగి ఉన్నాను, బీద దేవుణ్ణి కలిగి He ఉన్నాను. cannot give me any food. ఆయన మాకు ఏ ఆహారము మాకు ఇవ్వలేడు. That's why I am doing some work. అందుకొరకే నేను కొంత ఏదో పని చేసుకుంటున్నాను. The whole of your time you are working and working and working. ఆ రీతిగా నీ సమయం అంతా కూడా కేవలం కష్టపడి పనిచేస్తూనే ఉన్నావు. No sufficient time to pray. కానీ సరిపడినటువంటి సమయం నీకు దొరకట్లేదు ప్రార్థించడానికి, To meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం లేదు నీకు. You are foolishly wasting your time on other things. కానీ అవివేకంగా నీ సమయాన్ని మాత్రం ఇతరమైన విషయాలన్నిటి కొరకు వెచ్చిస్తా ఉన్నావు. Actually you are blaming God. నిజానికి నీవు దేవుని నిందిస్తూ ఉన్నావు. It appears like that only. అది ఆ రీతిగానే కనబడుతుంది. I have a weak God. నేను ఒక బలహీనమైన దేవుణ్ణే కలిగి ఉన్నాను. He is not wiser than me. ఆయన నాకంటే జ్ఞానవంతుడు కానే కాదు. Such a foolish God I am serving. అలాంటి జ్ఞానం లేని దేవుని నేను సేవిస్తా ఉన్నాను. That is in your mind. అదే నీ మనసులో ఉంది. But outwardly you are acting that you have a wise God, and you are acting that you have a God who gives you life and so on. కానీ బయటికి మాత్రము జ్ఞానవంతుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్నట్లుగా నటిస్తున్నావు. ఆయన సమస్తం చేస్తాడు అనుకుంటున్నావు. Come out of the mind. Come out of that మనసు mind. నుంచి బయటికి రా. You spend 1 week with fasting. ఒక వారం రోజుల పాటు ఉపవాసంతో నువ్వు గడుపు. Lord, what is there in my heart? ప్రభువా నా హృదయంలో ఏముంది? Am I still pleasing you? నేను ఇంకా నిన్ను సంతోష పెట్టగలుగుతున్నానా? Loving something else? లేదా మరి దేన్నైనా ప్రేమిస్తున్నానా? Loving the world? లోకాన్ని ప్రేమిస్తున్నానా? Loving the things of this world? లేదా ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమిస్తున్నానా? Loving sin? పాపాన్ని ప్రేమిస్తున్నానా? What is in me? నాలో ఏముంది? Please make me free from all these things. దయచేసి నన్ను ఈ విషయాలన్నిటి నుంచి స్వతంత్రునిగా చెయ్యండి. Without having proper time in the presence of God, దేవుని సన్నిధిలో సరిపడినంత సమయము నువ్వు లేకుండా you cannot be a person who is ready to meet God at any time. మరి ఆ రీతిగా నువ్వు సరిపడిన సమయం గడపకుండా దేవుణ్ణి ఎదుర్కొనగలిగే సిద్ధపడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండలేవు. Let us see Matthew 25 and 35. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. What does the Lord say? ప్రభు ఏమని చెప్తా ఉన్నాడు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. To the sheep he was telling. అతడు ఆ గొర్రెలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. When I was hungry, you gave me food. నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. When I was in hunger, నేను ఆకలితో you gave ఉన్నప్పుడు me drink. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. And 36 verse. అదే రీతిగా 36వ వచనము, దిగంబరిన యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగిన యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. Yeah, you have come to me when I was in prison. నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు. When I was naked, you gave me clothes. దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. When I was hungry, you gave me a drink. నాకు దప్పిగొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు. Yeah, when I am hungry, you gave me food.
నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు. When I was thirsty, you gave me drink. నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు. They asked him, when were you hungry? When were you thirsty? When were you naked? When were you in the prison? అప్పుడు వీరు అడుగుతా ఉన్నారు, ఎప్పుడు మీరు దిగంబరిగా ఉన్నారు, ఎప్పుడు ఆకలిగా ఉన్నారు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నారు. And 38th verse. 38వ వచనము, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటై అయినను చెరసాలలో ఉండుటై అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీకు చెప్పుచున్నాను. మీరు మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు ఒకరికి చేశారు. So you showed your love. ఆ రీతిగా మీ ప్రేమను కనబరిచారు. That means you don't have anything that is contrary to the word of God. అలా చేశారు అంటే మీరు దేవుని వాక్యానికి విరోధంగా ఏమీ లేదు మీలో అని. First thing is loving God. మొట్టమొదటిగా దేవుని ప్రేమించడం. With all your heart. నీ పూర్ణ హృదయంతో. With all your mind. నీ పూర్ణ మనసుతో. With all your strength. నీ పూర్ణ బలముతో. With all your wisdom. నీ పూర్ణ జ్ఞానముతో. What is the second thing? మరి రెండవది ఏంటి? Love your neighbor as yourself. నీ పొరుగువానిని నిన్ను వలె ప్రేమించడం. Why you are not able to love your neighbor? ఎందుకు నీ పొరుగువాని ప్రేమించలేకపోతున్నావు? Why you are so hard in your heart? నీ హృదయంలో అంత కఠిన మనసుతో ఎందుకు ఉంటున్నావు? You have no love at all for your neighbor. నీ పొరుగువాని ఎడల ఎలాంటి ప్రేమ నీకు లేదు. You don't have any love. ఏ ప్రేమ నీకు లేదు. Just you are pretending. కేవలం నువ్వు నటిస్తున్నావు. As though you have love. నీకు ప్రేమ ఉంది అన్నట్లుగా నటిస్తున్నావు. Ask God. దేవుణ్ణి అడుగు, whether really there is love in you. నిజంగా నీలో ప్రేమ ఉందా లేదా అని. When there is no real love in you, నీలో నిజమైన ప్రేమ లేనప్పుడు there is darkness in you. నీలో చీకటి ఉంది. You are not able to understand your own darkness. నీ హృదయంలో ఉన్న ఆ నీ స్వంత చీకటినే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. That is a sin. అది పాపము. Having a hard-heartedness is a terrible sin. కఠిన హృదయం కలిగి ఉండడము అనేది ఎంతో భయంకరమైన పాపము. Not looking at others. ఇతరుల వైపు చూడకపోవడము. Not looking at the prisoners which are in the prison. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలను చూడకపోవడము. Not looking at the sick people in the hospitals. రోగులైన వారిని ఆ యొక్క ఆసుపత్రులలో చూడలేని పరిస్థితి. How to love them. ఏ రీతిగా వారిని ప్రేమించడము. How to give them. వారికి ఏ రీతిగా ఇవ్వడము. How to share with them. ఏ రీతిగా వారితో కొన్ని పంచుకోవడం. You don't have that mind at all. అలాంటి మనసు ఎంత మాత్రం లేదు. Always self-centered. అన్ని వేళలా స్వార్థపూరితమైన మనసు. I and my family. I and my children. I and my wife. నేను నా కుటుంబము, నేను నా భార్య. Why such ignorance as though you don't know anything? ఎందుకు అంతటి నిర్లక్ష్యత, ఏది తెలియదన్నట్టుగా. And Jesus told about good Samaritan. అప్పుడు మరి యేసుక్రీస్తు మంచి సమరయుడు గూర్చి చెప్తా ఉన్నాడు. Somebody was lying there, beaten by the robbers, and he was robbed of all things which he had. ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి సమస్తం అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోబడ్డాడు. A priest went there. మరి ఆ సమయంలో ఒక యాజకుడు వెళ్ళాడు అతని యొద్దకు. And went away. చూసి వెళ్ళిపోయాడు. And another person, a Levite, went there. అప్పుడు మరొక వ్యక్తి లేవి వచ్చాడు. And he also saw and went away. అతను కూడా చూసి వెళ్ళిపోయాడు. And a Samaritan came there. అప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. He was not counted in the kingdom of God. నిజానికి అప్పుడు మరి దేవుని రాజ్యంలో అతను అసలు పరిగణించబడలేదు. But still, అయినప్పటికీ కూడా what did he do? అతను ఏం చేయగలిగాడు? He went to him. ఆ సమరయుడు ఆ గాయపడిన వ్యక్తి యొద్దకు వెళ్ళాడు. He treated him. అతన్ని పరామర్శించుకున్నాడు. And gave him wine. అతనికి కొంత ద్రాక్షారసం ఇచ్చాడు. And applied oil to his wounds. నూనెను రాశాడు గాయాలకి. He spent so much time. అతను ఎంతో సమయం అతని కొరకు వెచ్చించాడు. And he did not say because of his sins he was laid there. అతనేమి నీ పాపములను బట్టి నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు అనే మాట అతనితో చెప్పలేదు. He did not look at the sins of others. ఇతరుల యొక్క పాపాలని అతను చూడలేదు. He did not look at the sins of that person. ఆ వ్యక్తి యొక్క పాపాలను అతను చూడలేదు. He simply took him on his donkey. అతను కేవలము ఆ వ్యక్తిని తీసుకొని తన గాడిద పైన ఎక్కించుకున్నాడు. And took him to the inn. ఆ తర్వాత సత్రంలోనికి తీసుకెళ్ళాడు. And told him. అక్కడ మరి అతనితో చెప్పాడు, give what all he needs.
అతనికి ఈ పడి ఉన్న వ్యక్తికి ఏది అవసరమో అవన్నీ కూడా మీరు I ఇవ్వండి, will pay for them. నేను వాటికి ఎంత అవుతుందో ఆ ఖర్చు నేను ఇస్తాను. What a love, what a love. ఎలాంటి ఎంతటి ప్రేమ అది. Nobody pressed him, nobody forced him. ఎవరు కూడా అతని బలవంతం చేయలేదు ఆ రీతిగా You are చేయమని. not doing like that. కానీ నీవు ఆ రీతిగా ఎంత మాత్రం చేయలేని Spiritually, పరిస్థితిలో many ఉన్నావు. people are suffering. ఎంతో మంది ఇబ్బందుల గుండా వెళ్తా ఉన్నారు. They are suffering with their wounds. వారు తమ గాయాల చేత బాధపడుతూ ఉన్నారు. Because you are a selfish woman, నీవు స్వార్థపరురాలివి గనక you are not going to them. నీవు వారి యొద్దకు వెళ్ళడం లేదు. Because you are a foolish person and a selfish person, నీవు అవివేకివి, అదే రీతి స్వార్థపరురాలివి గనక you are not going to the hospitals. నీవు హాస్పిటల్స్ కి వెళ్ళడం లేదు. You are not going to the poor people. బీదలైన వారి యొద్దకు నువ్వు వెళ్ళడం లేదు. How can I give something to them? నేను వారికి ఏ రీతిగా ఏదో కొంత ఇవ్వగలుగుతాను. I have to spend my money. మరి అలా ఇవ్వాలి అంటే నా ధనమును నేను పెట్టాలి. If you are really a repentant person, నీవు నిజంగా ఒక మారు మనసు చెందిన వ్యక్తివైతే, really if you are delivered from darkness, నీవు నిజంగా చీకటి నుంచి విడుదల పొందిన the వ్యక్తివైతే Spirit of God will show you to whom you have to help. దేవుని ఆత్మ ఏ రీతిగా బీదవారికి సహాయం చేయాలో నీకు చూపిస్తాడు. Yeah, that is loving the neighbor. అది ఒక పొరుగువాన్ని ప్రేమించడం. You will go to your neighbor. నీవు నీ పొరుగువాని యొద్దకు వెళ్తావు. Is there anything against me, brother? Yeah. సహోదరుడా, నాకు వ్యతిరేకంగా లేదా నీ మనసులో ఏదైనా ఆయాసం ఉందా, Please tell me. ఏదైనా వ్యతిరేకత ఉందా, నాకు దయచేసి చెప్పు. Please show me. నాకు చూపించు. Please explain me. దయచేసి నాకు అది అర్థమయ్యేలాగా వివరించు. Am I really loving you or not? నేను నిజంగా మరి నిన్ను ప్రేమిస్తున్నానో లేదో. I think I am okay. నేను బానే ఉన్నాను అనుకున్నాను. I do not know my own mistakes. కానీ నా స్వంత తప్పిదములు ఏంటో నాకు తెలియలేదు. If there is any mistake in me, ఒకవేళ ఏదైనా తప్పిదం నాలో if ఉంటే, there is any sin in me, నాలో ఏదైనా పాపం ఉంటే, if you show me, ఒకవేళ నువ్వు నాకు చూపించినట్లయితే, I will really repent, నేను నిజంగా పశ్చాత్తాపడతాను, rectify. మారుతాను, సరి Are చేసుకుంటాను. you doing like that? ఆ రీతిగా నువ్వు You are చేయగలుగుతున్నావా? not doing like that. ఆ రీతిగా నువ్వు చేయడం లేదు. Many people, you know that they are in sin, deep down in sin. చాలా మంది తమ పాపపు ఊబిలో ఉన్నారు అనే విషయము They మీకు తెలుసు. don't know the Lord Jesus Christ. వారికి యేసుక్రీస్తు తెలియదు. They are suffering and suffering. వారు ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్నారు. Sometimes you will see even poor people are also suffering. కొన్ని మార్లు బీదలైన వారు సైతం ఎంతో ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తాము. By helping others, you can show Jesus to them. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు యేసుక్రీస్తును చూపించగలరు. You have become a sluggard. కానీ మీరు సోమరులుగా You have తయారయ్యారు. become a lazy person. మీరు ఒక బద్ధకస్తులుగా అయ్యారు. You are appearing that you are waiting for the return of Jesus Christ. మీరు ఎలా అంటే యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధంగా ఉన్నామన్నట్టుగా కనబడుతుంది. Suddenly he will say, "Cursed ye people." కానీ అకస్మాత్తుగా ఆయన శపించబడిన వారలారా అని That's చెప్పబోతున్నాడు. what we see here. అదే విషయం మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. This is a most dreaded thing. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. You are not able to look at the meaning of that thing. Cursed are ye. ఆ అర్థమే మీరు గ్రహించలేకపోతున్నారు. శపింపబడిన వారలారా అనేదాన్ని. Depart from me. నా నుంచి విడిచి వెళ్ళిపోండి. You have not given me anything when I was hungry. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఏ భోజనం పెట్టలేదు. You have not clothed me when I was naked. నేను దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇవ్వలేదు. You did not come to me when I was sick. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నా యొద్దకు రాలేదు. Then you will weep and weep and weep. మరి అప్పుడు మీరు ఎంతగానో ఏడవబోతా ఉన్నారు. The same loving Lord Jesus. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమించే యేసుక్రీస్తే, You know that he is a loving Jesus. మీకు తెలుసు ఆయన ప్రేమించే That వ్యక్తి అని. same Jesus will tell you, "Cursed ye, depart from me." కానీ ఆ ప్రేమించే యేసుక్రీస్తే, శపించబడిన వారలారా నా యొద్ద నుండి పొండి అని చెప్పబోతున్నాడు. Yeah, such harassment you will face. అలాంటి శిక్షను నువ్వు పొందుకోబోతున్నావు. You are not able to love others. నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు. You have done something wrong. ఏదో ఒక తప్పిదం చేశావు. You don't want to rectify it. దాన్ని సరి చేసుకోవడం You don't ఇష్టం want to లేదు. repent for it. దాని కొరకు You పశ్చాత్తాపడడం don't ఇష్టం want లేదు. to ask Lord, "What is in me?" నీవు దేవుణ్ణి అడగలేకపోతా ఉన్నావు, ప్రభువా నాలో ఉన్నదేంటి అని. He will send light into your heart. ఆయన నీ హృదయంలోనికి వెలుగు పంపుతాడు. That time is a valuable thing. సమయం అనేది చాలా విలువైనది. You are robbing the time that God has given you కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు. by indulging in sin.
పాపములో ఉండుటను బట్టి నీవు సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. That time is God's time. ఆ సమయం అనేది దేవుని సమయము. You have no business to rob that time at all. నీవు ఆ సమయాన్ని దొంగిలించడానికి ఏ హక్కు లేదు నీకు. You are a terrible thief. నీవు అలా చేస్తున్నావంటే గొప్ప దొంగవి. You are robbing the time God has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దొంగిలిస్తున్నవి. God wants to tell you now. ఈ సమయంలో దేవుడు నీతో చెప్పాలి అనుకుంటున్నాడు. Repent. పశ్చాత్తాపడు. Come out of that mind. ఆ మనసు నుంచి బయటికి రా. Of robbing not only time and also the health God has given you. ఆ సమయాన్ని దొంగిలించడము మాత్రమే కాదు గాని దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యము. And how are you using your health? మరి నీ ఆరోగ్యమును నువ్వు ఏ రీతిగా వాడుతున్నావు? You are using the health in sin. నీవు నీ ఆరోగ్యాన్ని పాపంలో గడుపుతున్నావు. You don't have any wisdom at all. ఎలాంటి జ్ఞానము నీకు లేదు. You are appearing before others, you are a wise girl. ఇతరుల ముందు జ్ఞానం కలిగిన అమ్మాయి అన్నట్టుగా కనబడుతున్నావు. But you are not wise at all. కానీ ఎంత మాత్రం జ్ఞానంతో లేవు. When you are living in sin, నీవు పాపంలో జీవిస్తున్నప్పుడు you are losing all your wisdom. నీ జ్ఞానం అంతా నువ్వు కోల్పోతావు. Proverbs 6:32. సామెతలు 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. He is a fool. అలాంటి వ్యక్తి ఒక బుద్ధిశూన్యుడు. He has no wisdom at all. అతనికి ఏ జ్ఞానము లేదు. Because you are using all your talent for sin. ఎందుకంటే నీ తలాంతులు అంతటిని కూడా పాపం కొరకు ఉపయోగిస్తావు. Not only loving sin, నీవు పాపమును ప్రేమించడం మాత్రమే కాదు, you are wasting your time, you are wasting your energy, you are wasting your mind also. నీవు సమయాన్ని, నీకున్న శక్తిని, నీ యొక్క సమస్తాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు. What all God has given you, దేవుడు నీకేది ఇచ్చినా కూడా you are not grateful for that. నీవు దాని విషయమై కృతజ్ఞతతో లేవు. You are careless. నిర్లక్ష్యతతో ఉన్నావు. Your Lord has given me health. దేవుడు నాకు ఆరోగ్యం I ఇచ్చాడు. must use it for God's sake. నేను దాన్ని దేవుని కొరకు వాడాలి. You have no mind at all. అలాంటి మనసు నీకు లేదు. That is loving God. అదే దేవుని ప్రేమించడం అంటే. If you are not using time properly, your energy properly, your health properly, are you not a fool? నీవు వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే నువ్వు ఒక అవివేకివి కావా? The devil is deceiving you. సాతాను నిన్ను మోసగిస్తూ You are in the grip of the devil. నీవు సాతాను పట్టులో ఉన్నావు. But the Lord has come into this world to destroy the works of the darkness. కానీ దేవుడు ఈ లోకములోనికి సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా లయపరచుటకు వచ్చాడు. Simply you are ignoring, that's all. కేవలము నీవు దాని అంతటిని పట్టించుకోకుండా ఉన్నావు. By not studying the word of God, దేవుని వాక్యం చదవకుండా, by not repenting properly, సరైన రీతిగా పశ్చాత్తాపడకుండా, you are just ignoring, resisting the power of the word of God. నీవు కేవలం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తా ఉన్నావు, దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నావు. The next 25th chapter of Matthew and verse 46. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. 45th. 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. You did not love your neighbor. నీవు నీ పొరుగు వారిని ప్రేమించలేదు. You don't want to look at them at all. Always you have an ill feeling about them. వారి వైపే నువ్వు చూడవు. అన్ని వేళలా ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వమే నువ్వు కలిగి ఉన్నావు. That brother is not good. ఆ వ్యక్తి మంచివారు కాదు. This sister is not good. ఈ సహోదరి మంచివారు కాదు. And nobody is good. ఎవరు కూడా మంచివారు కారు. As though you are only the person, a good person. ఎలా అంటే మీరు మాత్రమే మంచి వ్యక్తులు అన్నట్లుగా. You are not at all looking at the other's need. మీరు ఎన్నడూ కూడా ఇతరుల యొక్క అవసరత వైపే చూడరు. That's why God says. అందుకు నిమిత్తమే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. Jesus says. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. And tells them, go away, go away. వారిని వెళ్ళండి, పొండి అని చెప్తున్నారు. He is a loving Jesus now. ఆయన ఇప్పుడు ప్రేమించే యేసే. Then he will not be a loving person. కానీ అప్పుడు ఆ రీతిగా ప్రేమించే వ్యక్తిగా ఉండబోవట్లేదు. He will rigidly tell you, go away. ఆయన ఎంతో కఠినంగా వెళ్ళిపోండి అని చెప్పబోతున్నారు. Get out, get out. వెళ్ళిపోండి అని. Now you are calling yourself as a Christian. ఈ సమయంలో మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. But you are not using your mouth properly. కానీ మీ నోటిని సరైన రీతిగా ఉపయోగించడం లేదు. You don't want to give gospel to others. ఇతరులకు మీరు సువార్తను అందించాలనుకోవడం. But you are ready to quarrel. కానీ గొడవ పడడానికి మాత్రం సిద్ధంగా Always ఉంటారు. quarreling with others. అన్ని వేళలా ఇతరులతో గొడవ పడడానికి.
And you are not right, you are not right, you are not like in that thing, this thing and that thing. నీవు దీంట్లో సరిగ్గా లేవు, అది సరైంది కాదు అనేది చెప్తూ ఉంటావు. Always you are finding fault. అన్ని వేళలా తప్పులను వెతుకుతూ ఉంటావు. Why is it? ఎందుకు అలాగా? You are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి. Instead of looking at your own heart, నీ హృదయం వైపు నీవు చూసుకోవడానికి బదులుగా you want to open your mouth. నీవు నీ నోరును తెరవాలనుకుంటున్నావు. When you look at your friend, నీవు నీ స్నేహితుల వైపు చూసినప్పుడు you want to use your mouth by telling them some bad thing about others. నీవు ఇతరుల గూర్చి ఏదో ఒక చెడు విషయం చెప్పడానికి నీ నోరు తెరుస్తూ ఉన్నావు. Already you are a dark person in your heart. ఇదివరకే నీలో చీకటి వ్యక్తిగానే నువ్వు ఉన్నావు. That's why you are not giving gospel to others. అందుకొరకే నువ్వు ఇతరులకు సువార్తను అందించలేకపోతున్నావు. So every week you take some magazines and give. ప్రతి వారము కొన్ని మ్యాగజైన్స్ తీసుకొని ప్రజలకు ఇవ్వచ్చు. There are many Christians around you. మరి మీ చుట్టూ ఎంతో మంది క్రైస్తవులు ఉంటున్నారు. Christians in villages around you. మీ చుట్టూ క్రైస్తవులు ఉన్నటువంటి ఆ గ్రామాలు ఉన్నాయి. You go to a bus stand. ఒక బస్ స్టాండ్ కి వెళ్ళండి. Every time persons go bus and other persons come in. ఒక వ్యక్తి ఒక బస్ ఎక్కి వెళ్ళిపోయాడంటే మరొక వ్యక్తి ఎట్లాగో వచ్చేస్తూ ఉంటాడు. Likewise in railway stations. అదే రీతిగా రైల్వే స్టేషన్స్ లో take the platform ticket. ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోండి and distribute magazines. అక్కడికి వెళ్ళి మ్యాగజైన్స్ అన్ని కూడా పంచుతూ ఉండొచ్చు. If there are any new people, you talk to them about Jesus. ఒకవేళ అక్కడ ఎవరైనా క్రొత్త వ్యక్తులు ఉన్నట్టయితే వారితో యేసుని గురించి మీరు మాట్లాడొచ్చు. Then you tell them about how Jesus was crucified. మీరు యేసు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడు అనే విషయం మీరు చెప్పవచ్చు. How he did not open his mouth even though he was bruised. ఆయన సిలువ వేయబడినప్పటికీ హింసింపబడినప్పటికీ తన నోరు ఏ రీతిగా తెరవలేదో మీరు చెప్పగలగాలి. Somebody will be touched. అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి తాకబడొచ్చు. There are so many hostels, girls hostels are there and boys hostels are there. ఇక్కడ ఎన్నో గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. You are not going there. మరి ఎందుకు నీవు అక్కడికి వెళ్ళట్లేదు? Why are opening your mouth for quarrel and why you are not opening your mouth before the students, girls and boys? ఎందుకు మరి గొడవ పడడానికి మాత్రం నీ నోరు తెరుస్తా ఉన్నావు కానీ మరి అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు సువార్తను అందించడానికి మాత్రం నోరు తెరవడం లేదు. So Jesus, when he came into this world at the first time, యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు he appeared as quiet and calm baby. ఆయన మౌనంగా ఒక శిశువు వలెనే ఉన్నాడు. But when he comes the next time, కానీ ఆయన మరొకసారి రెండవ మారు రాబోతున్నప్పుడు 5th chapter of Revelation, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము and 5th verse, 5వ వచనము. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి. he is a lion. ఆయన Lion of Judah. యూదా గోత్రపు సింహము. He comes like a lion. ఆయన ఒక సింహము వలె రాబోతున్నాడు. He will not come as a baby. అంతేగాని ఒక చిన్న శిశువు వలె రావడం లేదు. You don't think he is a loving person. మరి అప్పుడు ఆయన ఏమి ఒక ప్రేమించే వ్యక్తిగా లేదు. He will come upon you like a lion. ఆయన ఒక సింహం వలె నీ మీదకి రాబోతున్నాడు. Because you don't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు గనక You are living as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు జీవిస్తున్నావు. Even though you hear the word of God, నీవు దేవుని వాక్యం విన్నా you are కూడా not caring for the word of God. దేవుని వాక్యం ఎడల నీవు లక్ష్యం ఉంచడం లేదు. What do we see in John 4th chapter? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? What do we see? A woman in adultery. మనం ఏం చూసాము అక్కడ? ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ గురించి చూసాము. She wanted the water. ఆమె తనకు నీళ్లు కావాలి అనుకుంది. First time Jesus wanted the water. మొదటిసారి అది వరకైతే యేసుక్రీస్తు ఆమెను కోరాడు కొన్ని నీళ్ళు ఇవ్వమని. And afterwards he said, the water which I give you, if you drink, you will not thirst again. ఆ తర్వాత ఆయనే చెప్తున్నాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పిగొనడు. She thought in a different way. కానీ ఆమె మరొక రీతిగా ఆ మాటల్ని తీసుకుంది. So that I need not come to the well at all. దాన్ని బట్టి మళ్ళీ నేను ఈ బావికి రావాల్సిన అవసరం ఉండదు. She wanted to use the blessing of God for herself. ఆమె దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తన కొరకు వాడుకోవాలనుకుంది. She is really a selfish woman. ఆమె నిజంగా స్వార్థపరురాలు. She wanted her satisfaction. ఆమె తన సంతృప్తినే కోరుకుంది. So then Jesus opened her eyes properly. అప్పుడు మరి
యేసుక్రీస్తు ఆమె నేత్రాలను సరైన రీతిగా తెరిచారు. And he said, living water is a gift. అప్పుడు యేసు అంటున్నాడు, అది ఒక బహుమానము, ఆ జీవం కలిగిన నీరు అనగా. So she confessed her sin. అప్పుడు ఆమె మరి తన పాపములను ఒప్పుకుంది. She was able to know that because of her sin, ఆమె తప్పిదము లేదా ఆమె పాపము కారణంగానే she has become so blind. ఆమె అంత గ్రుడ్డిగా She has అయ్యింది. become selfish. ఆమె స్వార్థంతో She నింపబడింది. wanted the gift of God ఆమె దేవుని బహుమానం కావాలని for కోరింది. her selfish activity. కానీ తన స్వార్థపూరిత ఆశ కొరకు, I need not come to the well again. నేను మరలా ఈ యొక్క బావి యొద్దకు రాకుండా, God has given you blessing. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, You are using that blessing for yourself. కానీ నీవు ఆ ఆశీర్వాదాన్ని నీ కొరకే That's వాడుకుంటున్నావు. the gift of God. Salvation is the gift of God. The living water is the gift of God. రక్షణ అనేది అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. And the living water, అది జీవం కలిగినటువంటి నీరు, that's the gift of God. అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. But you are using it for yourself. కానీ దాన్ని నీవు నీ కొరకు వాడుకుంటున్నావు. God has given you something. దేవుడు నీకు ఏదో ఇచ్చాడు, You are using it for yourself. దాన్ని నీ కొరకే నువ్వు What is వాడుకుంటున్నావు. loving your neighbor? నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే Using everything what you had for others. నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఇతరుల కొరకు Many people వెచ్చించడం. are naked. చాలా మంది Many దిగంబరులుగా people ఉన్నారు, are blind. చాలా మంది గుడ్డివారుగా ఉన్నారు, Many people, they don't have proper food. చాలా మంది సరి అయిన ఆహారం లేని వారు ఉన్నారు. That means the heavenly food, heavenly manna. దాని అర్థం ఆహారము అంటే పరలోకపు ఆహారం. You are not able to give them manna. వారికి మీరు మన్నా God is ఇవ్వలేకపోతున్నారు. giving you freely. దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నారు. What are you doing? మరి ఏం చేస్తున్నారు? Really, you are a hard-hearted person. నిజంగానే మీరు కఠిన హృదయం కలిగిన You వారు. are a selfish person. You స్వార్థపూరితమైనటువంటి are వారు. using everything for yourself. Everything for మీరు yourself. సమస్తాన్ని కూడా మీ కొరకు మాత్రమే Still waiting for the Lord's వాడుకోవాలనుకుంటున్నారు. coming. అయినప్పటికీ దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Maybe you are acquiring some gold. ఒకవేళ మీరు కొంత బంగారాన్ని కలిగి You ఉన్నారు, are acquiring some money. కొంత డబ్బును కలిగి ఉన్నారు, You are acquiring some property. కొంత ఆస్తులను కలిగి ఉన్నారు. Really, when God comes now, కానీ దేవుడు నిజంగా ఈ సమయంలో what వస్తే will happen to your property, money or gold? నీ ఆస్తులు, సంపాదన, బంగారము విషయం అంతా ఏం జరుగుతుంది? If He wants your soul now, ఒకవేళ ఆయన ఈ సమయంలో నీ ఆత్మ what కావాలి will అంటే happen to your gold? నీ బంగారం సంగతి ఏంటి? Somebody will take it away. ఎవరో ఒకరు దాన్ని తీసేసుకుంటారు. You want such a lesson to happen into your life? మరి నీ జీవితంలో అలాంటి పాఠం కావాలి అని నువ్వు కోరుతున్నావా? Now He is loving you. That's why you are safe. ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉన్నావు. But really, when He comes, కానీ నిజంగా ఆయన వచ్చినప్పుడు it's really a dreaded thing. అది ఎంతో భయంకరమైనటువంటి విషయం. You will beat your heart. నీవు నీ యొక్క రొమ్ము కొట్టుకోబోతున్నావు. On that day, ఆ దినమున nobody can help you. ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు. Nobody can rescue you. ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. Your wealth, your gold, your money cannot rescue you. నీ సంపద, నీ బంగారము మరి ఏది కూడా నిన్ను కాపాడలేదు. There will be no time to repent. అప్పుడు పశ్చాత్తాపడడానికి సమయం కూడా ఉండదు. This is the time to repent. ఇదే సమయము Because పశ్చాత్తాపడడానికి. all authority has given unto Him. ఎందుకంటే సమస్త అధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. He can save you. ఆయన నిన్ను రక్షించగలడు. He can relieve you. ఆయన నిన్ను విడిపించగలడు. You can escape the torture of hell. ఆయన ఆ నరకాగ్ని శిక్ష నుంచి తప్పించగలడు. All authority is given unto me. సమస్త అధికారము నాకు ఇవ్వబడి 28th chapter of Matthew మత్తయి సువార్త 28వ and అధ్యాయం verse 18. 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. And then He says, make all people my disciples. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. Making others disciples. ఇతరులను శిష్యులుగా చేయడం. If you want to make others disciples, నీవు ఇతరులను శిష్యులుగా తయారు చేయాలంటే you have to spend your money. నీవు నీ డబ్బును వెచ్చించాలి. You can bring some new people also. నీవు కొంతమంది క్రొత్త వారిని సైతం Are my తీసుకురాగలవు. friend, I will take you to the meeting. అరే నా స్నేహితురాలా నేను మిమ్మల్ని కూటమికి తీసుకెళ్తాను. I will spend money for you. నీ కొరకు నేను ఆ ధనాన్ని పెడతాను. You are not telling like that. ఆ రీతిగా నువ్వు చెప్పలేవు. You are pretending that as though you don't know anything. నీ దగ్గర ఏదీ లేదు అన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు. Take some of our books, valuable books, and give to them freely. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు తీసుకొని వేరే వారికి ఉచితంగా Every ఇవ్వండి. month take 10 books. ప్రతి నెల ఒక 10 పుస్తకాలు తీసుకోండి.
God is giving us opportunities after opportunities. దేవుడు అవకాశాల వెంబడి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. When he suddenly comes, ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు, Revelation 1st chapter 7th verse. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. He will come in the clouds. ఆయన మేఘాల్లో రాబోతున్నాడు. Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను చూచును. You will also see him. నీవు కూడా ఆయనను చూస్తావు. But not as a baby. కానీ ఒక శిశువు వలె కాదు గాని, If you are not obeying the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లయితే, he will be a lion for you. ఆయన ఒక సింహము వలె నీకు అగుపడబోతున్నాడు. You will be alarmed. అప్పుడు నీవు ఎంతో ఏడుస్తావు. There will be no use even if you shout. అప్పుడు ఎంత కేకలు వేసినా ఏ ప్రయోజనం ఉండదు. Every knee shall bow and every tongue confess at the name of Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు తెలుసు, ప్రతి మోకాలును వంగులను ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకొనును. Yeah, you know everything what will happen. మనకు ఏం జరగబోతుంది అనేది సమస్తము తెలుసు. Matthew 24th chapter మత్తయి సువార్త 24వ అధ్యాయము and verse 42. 42వ వచనం. What we have to do now? ఈ సమయంలో మరి మనం ఏం చేయాలి? 42. 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. Yeah, we have to be watchful. మనము మెలకువగా ఉండాలి. Yeah, what else we have to do? ఇంకా ఏం చేయాలి? Luke 23:42 verse. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. Here is a thief who was praying and repenting. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ప్రార్థిస్తూ God పశ్చాత్తాపడుతున్నాడు. has given him an opportunity. దేవుడు అతనికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. What was that opportunity? ఏంటి ఆ అవకాశము? To be at the side of Jesus when Jesus was crucified. యేసు క్రీస్తు సిలువ వేయబడిన ప్రక్కనే అతను సిలువ వేయబడుట ఒక అవకాశం. The most important opportunity is what Jesus was telling. ఇంకా దానికి పైగా మరొక అవకాశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఏం చెప్పారో అది వినగలిగేటువంటి అవకాశం. He forgave all the people. యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారందరినీ క్షమిస్తా ఉన్నాడు. And he came to know that there is authority with Jesus. మరి అప్పుడు ఆ దొంగకు అర్థమయ్యింది ఆయనలో అలాంటి అధికారం ఉన్నది అనే విషయం. What is that authority? ఏంటి ఆ అధికారము? To forgive the sins. పాపములను క్షమించుటకు To forgive అధికారం. the sins of the people ప్రజల who are యొక్క crucifying him. ఎవరైతే ఆయన సిలువ వేస్తున్నారో వారందరి పాపాలను క్షమించగలిగేటువంటి అధికారం ఉన్నది. And there is a board above Jesus, the King of Jews. అదే రీతిగా ఆయనకు పైగా అక్కడ యూదుల రాజు అనేటువంటి పై విలాసం కూడా ఉన్నది. So he came to understand that Jesus is a king. ఆ రీతిగా ఆయన యేసుక్రీస్తు ఒక రాజు అనే విషయం అర్థం చేసుకోగలిగాడు. He has kingdom. ఆయనకు రాజ్యం ఉన్నది. Because he is king, he has authority. ఆయన ఒక రాజు గనుక ఆయనకు అధికారం ఉన్నది అని. And to forgive others. ఇతరులను క్షమించడానికి అధికారం. Then he began to repent for his sins. అది అర్థమయ్యాక ఆ దొంగ పశ్చాత్తాపడడం ఆరంభించాడు. He pleaded with Jesus. యేసుక్రీస్తును బ్రతిమాలుకున్నాడు. Jesus, when you come with your kingdom, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు please remember me. నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో. What did Jesus say? మరి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? Next verse, 43rd verse. 43వ వచనంలో, Yeah. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. Today you will be with me. నేడు నీవు నాతో కూడా ఉందువు. You are not watchful. కానీ నీవు మెలకువగా లేవు. You do not know when you will die. నీవు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. You do not know when he will come. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. Still you are hardening your heart. అయినప్పటికీ నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. 2 Peter 2వ పేతురు 3rd chapter 3వ అధ్యాయము 20 and 21. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. He will give you sound mind. ఆయన మీకు స్వస్థ బుద్ధినిస్తాడు. Sound, not only mind, conscience. ఆయన నిర్మలమైన మనస్సాక్షిని కూడా ఇస్తాడు. To Timothy, what Paul was writing. తిమోతికి మరి పౌలు ఏం రాస్తున్నాడు? 6th chapter and 14th verse.
మొదటి తిమోతి 6:14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Keep your conscience clean. నీ మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకో. We have to be blameless. మనము అనింద్యముగా ఉండాలి. All of a sudden when he comes, Jesus comes, అకస్మాత్తుగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు you must be blameless. నీవు అనింద్యంగా ఉండాలి. Tonight if he comes, ఈ రాత్రి ఆయన వస్తే are you blameless? నీవు అనింద్యుడిగా ఉన్నావా? Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people. ఈ నీ ప్రియులను మీరు ముట్టండి. Help them to be watchful. వారు మెలకువగా ఉండడానికి సహాయం Help them to be చేయండి. careful. వారు జాగ్రత్తగా ఉండడానికి సహాయం Help చేయండి. them to repent like the thief on the cross. సిలువ మీద దొంగ వలె వారు పశ్చాత్తాపడడానికి సహాయం Let చేయండి. them open their hearts. వారి హృదయాలు తెరవడానికి సహాయం చేయండి ప్రభువా. Lord, take away hardness from their hearts. వారి హృదయాల్లో నుంచి కఠినత్వాన్ని తొలగించండి. You give them the mind of repentance, వారికి పశ్చాత్తాపపు మనసును దయచేయండి. the heart of repentance. ఆ యొక్క పశ్చాత్తాపపు హృదయమును దయచేయండి. Touch them, O Father. వారిని ముట్టండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit may rest upon you. Amen.